అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి డిసెంబర్ 14 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఎవరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వస్తిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక దూర ప్రాంతం ఉన్న వారికి కూడా వీరి యొక్క ముఖము చేతిరేఖలు చూసి వీరి యొక్క సంపూర్ణ భవిష్యత్తు తెలుపుతారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున కీలకమైనటువంటి ఒక అనుకోని పని వల్ల మీ జీవితమే తలకిందులైనటువంటి రోజు. మరి ఇది చాలా కీలకం. ఎందుకని అంటే రేపటి రోజున మరి మీకు ఈ జీవితంలోనే ఇంకా అనుకోని పని పట్ల మీ జీవితం మొత్తం కూడా మారేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి రోజు. ఇది సాధారణమైన విషయం అయితే కాదండి. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా మనం చిన్న పనైని భావించేది అది మాత్రం మనకు పెద్ద నష్టాన్ని లేదా పెద్ద మార్పులకు దారితీసిన అవకాశం కూడా మనకైతే ఉంది. మరి అలాంటి విషయాలు అన్నీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ ఒక్క వల్ల మీ జీవితం తలకిందులవుతుందంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అది ఒక పని వలన లేకపోతే ఇంకేమైనా ఒక విషయం వలన జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల్లో కూడా యోగదాయకమైన రోజే అవుతుంది. కానీ ఈ ఒక రకమైన మనిషి వల్ల, అంటే ఈ వ్యక్తి వల్ల మీ జీవితం అయితే పూర్తిగా తలకిందులైతే అవ్వబోతుంది. మరి ఆ వ్యక్తి వలన లేక ఒక పని వలన ఎందువల్ల మీకు ఈ విషయం జరగబోతుందో తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఒక విషయం ఏంటంటే కనుక రేపటి రోజు మీరు ప్రమాదకరంగా మారబోతుంది. మీ యొక్క గ్రహస్థితులు ఈ విధంగా ఉండబోతున్నాయి. మరి ఈ ప్రభావం వల్ల మీ జీవితంలో ఏ విధమైనటువంటి మెలకువలు మొదలవుతున్నాయి, రేపటి రోజు ఎలా జాగ్రత్త పడితే నష్టం తప్పించుకోవచ్చు అనే సూచనలు కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశివారు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త పరులు, ధైర్యవంతులు, సాహసవంతులనే అనుకోవాలి. మీరు ఎప్పుడు ఎవరి మీద కూడా ఆధారపడరు. ఏ పని అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా వారి జీవితంలోనే ఒక మాటే కానీ, ఒక నిర్ణయమే కానీ, ఒక సంతకమైనా కానీ, ఒక నమ్మకమైనా కానీ వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా నిలవగలిగేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారని చెప్పుకోవాలి. మరి ఒక విషయమే మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేటువంటి శక్తి ఉందని అంటే అసలు చాలామంది నమ్మరు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా పనులు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా నిలబడుతూ తింటారు, తిరుగుతారు. ఎవరి పనులు చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక పని వల్ల ఇలా జరుగుతుందంటే ఎవరికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది చెప్పండి. ముఖ్యంగా చూస్తే రేపటి రోజున ఈ రాశి వారికి అసలు ఈ ఒక్క విషయం ఏంటంటే ముఖ్యంగా ఒక విషయం ఆలోచించకుండా చేసినటువంటి ఒక నమ్మకం, వెంటనే తీసుకునే ఒక నిర్ణయం. ముఖ్యంగా ఈ యొక్క నిర్ణయం కానీ, ఈ యొక్క నమ్మకం కానీ, ఈ బలహీనతలు ఏంటో చూద్దాం. నేను చూసుకుంటాను, నేను హ్యాండిల్ చేయగలను, వాళ్ళు అలా చేయరు అనేసి ఒక ఓవర్ థింకింగ్, ఓవర్ నమ్మకం ఎదుటివారినే పెడతాం. మీ దగ్గర ఎవరో ఒకళ్ళు వస్తారు, లేదా మీరే ఒకరిని నమ్ముతారు. డబ్బు విషయంలోనే మీకు ఇలా జరుగుతున్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రేపటి రోజు ఏంటంటే దీనివల్ల మనకి పెద్ద నష్టం జరుగుతుంది. అంటే ఆర్థికంగా ముఖ్యంగా ఇబ్బందులు జరుగుతాయి. అంటే అప్పులు ఇచ్చి తిరిగి రాకపోవటము, బిజినెస్‌లో మోసం చేయటము, ఇన్వెస్ట్‌మెంట్‌లో లాస్ అవ్వటము, ఇలా ఏదైనా కానీ ఒక సంతకం వల్ల సమస్యలు రావడం అనేది ఇదంతా కూడా మీకు జరగబోతుంది. అందులో ముఖ్యంగా మనం చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సాధారణంగానే రేపటి రోజున అలాగే ఉంటుందని అనుకుంటారు. ఇది సాధారణమైన రోజైతే కాదని అనుకుంటామండి. ఈ రాశి వారి జీవితంలో రేపటి రోజున చిన్న తప్పే పెద్ద తుఫాన్‌లాగా మారబోతుందని ఎవరు అనుకోరు. ముఖ్యంగా చూస్తే కనుక ఎవరో అవతల ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చేయాలన్న ఆలోచన టైంకి నువ్వు సరిగా డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడం వల్ల ప్రాపర్టీ లాస్ అవ్వటము, డబ్బు లాస్ అవ్వటము, ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అనేది రేపటి రోజున ఖచ్చితంగా కూడా జరుగుతుంది. రేపటి రోజున ఇది పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా మీ యొక్క పనులే కానీ మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి. మరి ఈ రాశి వారికి
భవిష్యత్ రంగంలో ఏ విషయంలో వీరిని తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలున్నాయి. అది ఒక ముఖ్యంగా చూస్తే కనుక ఒక పని విషయంలో వీరిని అనుకోకుండా, ఊహించకుండా మీరు తెలివి చేసినటువంటి ఒక చిన్న పొరపాట్లే వీరిని తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలున్నాయి. అవి ఏమిటంటే ముఖ్యంగా స్నేహితులు నమ్ముతారు. ప్రస్తుత కాలంలో స్నేహితులు నమ్మడం చాలా తేలిక. కానీ స్నేహితులు అందరూ కూడా ఒకేలా ఉండాలని ఎక్కడా కూడా లేదు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు. ఎవరికి నచ్చిన పనిలో వాళ్ళు చూస్తూ ఉంటారు. మరలాంటిది రేపటి రోజు మీరు చేసినటువంటి ఒక చిన్న పని వారిపై నమ్మకంగా వదిలేస్తే మీరు మరింత దెబ్బతినేటువంటి అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. అదేవిధంగా మీరేదైనా గనుక ఒక నమ్మకమైనటువంటి నమ్మక ద్రోహం చేసినటువంటి వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తారు. రేపటి రోజు మీరు చేసినటువంటి ఆ పని వల్ల కొంచెం మీకు ఇబ్బందయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి రేపటి రోజు అడుగులు వేయటం అయితే చెప్పదగిన సూచన. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మీరు చేసినటువంటి ఒక పని అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా చేస్తేనే మరింత ఎక్కువగా రేపటి రోజు మీకైతే ఆందోళన అనేది తగ్గుతుంది. ఆందోళన పెరగడం పరిస్థితులనేవి రేపటి రోజు మీకు తగ్గుముఖం అయితే ఖచ్చితంగా పడతాయి. అలాగే జరిగిపోయేటువంటి అవకాశాలను మీరు తిరిగి రేపటి రోజున చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉంటాయి. మరి రేపటి రోజున ఎప్పుడైనా సరే అందుకే రేపటి రోజు మీరు వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయాలి. ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి ఒక్క మార్గము, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క విశ్వాసం కూడా మీకు మిమ్మల్ని ఎప్పటికప్పుడు మానసికంగా ఒత్తిడి కలిగించడానికి ముందుకు ఉంటూ వస్తుందనమాట. కానీ ఏ సమస్య నుంచి కూడా బయటపడడానికి ఉండదండి. చిన్న విషయమే కదా అని మీరు అనుకుంటే మాత్రం అది పెద్ద భారాన్ని మీ జీవితంలో లోతైన ప్రమాదాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి రేపటి రోజున ఈ రాశివారు మీరు చేయాల్సిన పనులు, చేయలేటువంటి దారులు, వచ్చేటువంటి మార్గాలు అన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇంతకుముందు ఎన్నిసార్లు చేసామో ఈసారి కూడా అలాగే మంచిగా జరుగుతుందని మీరు ఎప్పటికప్పుడు ఇబ్బందులు అనేవి మిమ్మల్ని కల్పిస్తూనే ఉంటాయి. మరి ఈ రాశి వారికి ఎవరైనా సరే మీకు సహాయం చేస్తారన్నది అబద్ధం. ఎందుకంటే ఎవరు కూడా మీకు సహకారం చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవడము, మీ మీద నిందలు వేయటము, అలాగే మీ కుటుంబంలో కూడా అపోహలు కలిగించడం కూడా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పెంచడము, స్నేహం తెగిపోవడము, బంధువులతో విభేదాలు కూడా రేపటి రోజున జరగదు. ఇదంతా కూడా ఈ యొక్క వ్యక్తి వల్లనే నడిపే 2-3 రోజుల్లోనే మనకి కనిపిస్తూ ఉంది. అందుకే మీరు ముందుగానే ఏమిటంటే ఈ రాశివారు రేపటి రోజు చేసినటువంటి ఒక చిన్న తప్పు జీవితం తలకిందులు చేస్తుందని మీరు ఒంటరిగా ఫీల్ అవుతారు. ఎవరైనా నమ్మలేని స్థితి, నేను ఇలా చేయకూడదు కదా అని పశ్చాత్తాపం పడిన తర్వాత ఏది కూడా మనకి సహకారంగా నిలబడదు. మరి ఇలాంటి సమయంలోనే ఒక అడుగు అనేది ఆచితూచి అడుగేసినటువంటి సిచ్యువేషన్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఎప్పటికి వెళ్ళినా ఏది అనుకున్నా సరే ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అనేది మనకి అవసరం. కాబట్టి రేపటి రోజున పెంచుకోవాల్సినటువంటి తప్పించుకోవడానికి మీరు చేయవలసింది ఏంటంటే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఎవరి మాటనే తొందరపడకుండా సంతకాలు చేసి 1-2-3 సార్లు చదవండి. డబ్బు ఇవ్వటం, తీసుకోవటం వాయిదా వేయండి. భావోద్వేగాల మాటలు చెప్పకండి. ఒక్కరోజే నిశ్శబ్దంగా ఉండటం వల్ల మీకు పెద్ద ప్రమాదం నుంచి కూడా బయటపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే మీ శత్రువు ఎవరు బయటికి రారండి. మీరు తొందరగానే అసలు ప్రమాదం ఒక విషయం గురించి గుర్తుంచుకుంటే పెద్ద నష్టం తప్పుతుంది. జీవితంలో మళ్ళీ మీ చేతిలోకి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. రేపటి రోజున మాత్రము మీరు ఎవరికైనా షూరిటీ సంతకాలు చేయటం కానీ, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ, డబ్బుగా తీసుకోవటం కానీ రేపటి రోజు మాత్రం మీరు చేయకుండా ఉండటమే చెప్పదగిన సూచన. ఎవరో ఒకరి ద్వారా మాత్రం రేపటి రోజు మీరు మోసపోయే సూచనలు అయితే స్పష్టంగా మీ గ్రహాల రీత్యా కనిపిస్తున్నాయండి. మరి తెలిసినాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.